హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించి అంటే జనరల్గా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటూ ఉంటాం కదా. సో దానికి సంబంధించి రౌండ్ 1 ఫైనల్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను మళ్ళీ లేటెస్ట్గా రిలీజ్ అయిన అలాట్మెంట్ లిస్ట్లో మీ ర్యాంక్ అనేది ఉందా లేదా, మీకు సీట్ అలాట్మెంట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ యొక్క అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైతే సీట్ అలాట్మెంట్ అయిందో వారు. అయితే ఇక్కడ ఈ వీడియోలో రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాట్మెంట్ లెటర్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి, ఈ రౌండ్ 1కి సంబంధించి సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయొచ్చు, సీట్ రాని వాళ్ళు ఏం చేయొచ్చు అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఈ ఎంసీసీ కౌన్సిలింగ్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20 వరకు mcc.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి సెక్యూరిటీ డిపాజిట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్లోగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళకి సీట్ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్లో ఉండేది. దాని తర్వాత మనకి ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ అంటే ఏంటి అంటే కొంతమంది స్టూడెంట్స్కి అలాట్మెంట్స్ అయినా సరే వాళ్ళకి సీట్ అనేది క్యాన్సిల్ చేయడం, లేదంటే వాళ్ళ క్యాస్ట్ని కానీ కేటగిరీని కానీ మార్చి సీట్ అలాట్మెంట్ చేయడం, లేదంటే ఎవరైనా స్టూడెంట్ని అప్గ్రేడ్ చేయడం. ఇలాంటి కొన్ని చేంజెస్ చేసిన తర్వాత ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి నిన్న ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. అలాట్మెంట్ పీడిఎఫ్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ ర్యాంక్ ఉందా లేదా, ఉంటే ఏ కాలేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ అయ్యింది అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే సీట్ అలాట్మెంట్స్ అయిన స్టూడెంట్స్ యొక్క లిస్ట్నే ఈ అలాట్మెంట్ లిస్ట్ అంటూ ఉంటాం, కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే ఆగస్టు 20 అనేది యాజ్ పర్ షెడ్యూల్ అనమాట. మళ్ళీ మనకి 1 డే టైం కూడా ఎక్స్టెండ్ చేశారు. ఆ టైం పీరియడ్లోగా రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్ కూడా సీట్ అలాట్మెంట్ అయితే దీంట్లో ఉంటుంది. అయితే ఈ ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించి రౌండ్ 1లో ఎవరెవరికైతే సీట్ అలాట్మెంట్స్ అయ్యాయో వాళ్ళ ర్యాంక్స్ అన్నీ కూడాను ఈ లిస్ట్లో ఉంటాయన్నమాట. ఎవరికైతే సీట్ అలాట్మెంట్స్ అయ్యాయో హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవ్వలేదో మనకి ఇంకా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంది, థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంది, ఫోర్త్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంది. మనము ప్రతి రౌండ్లో కూడా ప్రాపర్గా ప్రయత్నం చేసి అయితే చూద్దాం. ఇక ఎవరికైతే స్టూడెంట్స్కి ఈ రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ అయ్యి వాళ్ళకి ఆ కాలేజ్ నచ్చిందో, ఒకవేళ మీరు ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి అని కానీ అనుకుంటే మీరు ఆన్లైన్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి కాలేజ్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే కాదు, మాన్యువల్గా మీరు ఫిజికల్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ని సబ్మిట్ చేసి ఫీ పే చేసి అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఒక్కో ప్రాసెస్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయ్యి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటారో మీరు mcc.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. సేమ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా ప్రీవియస్గా, సేమ్ వెబ్సైట్ అనమాట. మీరు అక్కడ మీ యొక్క పాస్వర్డ్ అండ్ మీ యొక్క నీట్ డీటెయిల్స్ ఇచ్చి మీ అప్లికేషన్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయినట్లయితే అక్కడ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి అక్కడి నుంచి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాట్మెంట్ ఆర్డర్లో మీకు అలాట్ అయిన కాలేజ్ డీటెయిల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, అవన్నీ తరోగా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఆ అలాట్మెంట్ ఆర్డర్తో పాటుగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకొని కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్లో రిపోర్టింగ్ అయ్యే టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్లీ ఎంసీసీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసిన అలాట్మెంట్ ఆర్డర్, దాని తర్వాత నీట్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్, థర్డ్ వన్ వచ్చేసి నీట్ యొక్క రిజల్ట్ అంటే స్కోర్ కార్డ్ ఉంటుంది కదా, అదనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా, అంటే ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇచ్చేసేయండి సరిపోతుంది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి క్లాస్ 10th సర్టిఫికేట్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి 10+2 సర్టిఫికేట్, అండ్ అలాగే 10+2కి సంబంధించిన మార్క్ షీట్ కావాల్సి ఉంటుంది. అలాగే నీట్ అప్లికేషన్లో ఇస్తారు కదా, అలాంటివే 8 పాస్పోర్ట్ సైజ్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇచ్చేసేయచ్చు. ఒకవేళ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అనుకోండి, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి సంబంధించి స్పాన్సర్ యొక్క పాస్పోర్ట్ కాపీ, ఎంబసీ సర్టిఫికేట్, అట్లాగే స్పాన్సర్షిప్ యొక్క అఫిడవిట్ కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిలేషన్షిప్ అఫిడవిట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఓసీఐ లేదా పిఐఓ లేదా ఫారెన్ నేషనల్ క్యాండిడేట్స్కి సిటిజన్షిప్ సర్టిఫికేట్ లేదా కార్డ్ నెంబర్ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది.
సో ఇకపోతే రిజర్వేషన్‌కి సంబంధించి అంటే ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కావచ్చు. ఇలాంటి ఎటువంటి రిజర్వేషన్స్ ఉన్నా గానీ మీకు రిజర్వేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవే కాకుండా మనకి ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా మిగతా స్టేట్స్‌లో జాయిన్ అవుతారో వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది. బట్ కాలేజ్ రిపోర్టింగ్ టైంలోనే సబ్మిట్ చేయాలని ఏం లేదు. కొంత టైం అయితే ఇస్తారు. జాయిన్ అయిన తర్వాత కూడా లేటర్ డేట్స్‌లో మనం సబ్మిట్ చేయొచ్చు. వరీ అవ్వాల్సిన పని లేదు. సో ఇవే కాకుండా మనకి కొన్ని రకాల బాండ్స్ కూడా ఉంటాయి. ఆ బాండ్స్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బాండ్స్ ఏంటి అని గాని మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్‌ది కోర్స్ డిస్కంటిన్యూయేషన్ బాండ్ అనమాట. అంటే మీరు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ అలా కంప్లీట్ అయిపోయాక మనకి ఫ్రీ ఎగ్జిట్ అనేది ఇస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇచ్చేలోపు ఎవరైతే స్టూడెంట్స్ అప్పటి వరకు కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేశారో వాళ్ళకి ఆ కాలేజ్ వద్దు అంటే ఆ కాలేజ్ నుంచి బయటికి రావచ్చనమాట. ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇచ్చేంత వరకు. అది అయిపోయిన తర్వాత గానీ మీరు కోర్స్‌ని డిస్కంటిన్యూ చేయాలంటే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సో అది కడతాను అన్నట్లుగా మీరు ఒక బాండ్ చేయించాల్సి ఉంటుంది. అలాగే రెండవ బాండ్ వచ్చేసి యాంటీ ర్యాగింగ్‌కి సంబంధించి ఉంటుంది. అండ్ మూడవ బాండ్ వచ్చేసి సర్టిఫికేట్స్ జెన్యూనిటీ బాండ్. అంటే మనం సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడాను జెన్యూన్ అనే బాండ్ అయితే ఉంటుంది. ఇంకా కొన్ని కాలేజెస్‌లో వేరే బాండ్స్ కూడా ఉండొచ్చు. అయితే ఈ బాండ్స్ అన్నిటి గురించి కూడాను మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఎక్కడ ఈ బాండ్స్‌ని తీసుకోవాలి అంటే సో మీరు ఈ బాండ్స్ గురించి తెలుసుకోవాలన్నా, ఆ పర్టిక్యులర్ కాలేజ్‌కి సంబంధించి ఏం డాక్యుమెంట్స్ అడుగుతున్నారు అని తెలుసుకోవాలన్నా, లేదంటే ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో ఫీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవాలన్నా, ఆ కాలేజ్‌కి సంబంధించి అంటే మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ యొక్క ఫీ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాను. మీకు ఏ కాలేజ్‌లో అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్ ఓపెన్ చేసి అక్కడ అడ్మిషన్ సెక్షన్‌లో ఉంటుంది ఫీ డీటెయిల్స్ అనేది. అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. సో ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్‌లో మనకి టోటల్‌గా 29,650 రూపీస్ అయితే అవుతుంది. అండ్ ఇది ట్యూషన్ ఫీ. ఇక హాస్టల్ ఫీ గాని చూసుకుంటే 10,000 రూపీస్ అయితే ఫీజ్ అయితే అవుతుంది. సో మీకు అక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఉంటుంది. ఎన్ని టర్మ్స్‌లో పే చేయాలి? ఎక్కడ పే చేయాలి? ఎంత అమౌంట్ పే చేయాలి? రిఫండ్ ఎంత వస్తుంది మనకనేది. సో ప్రతి ఒక్కరు కూడాను ఈ డేటానైతే చెక్ చేయండి. ఇకపోతే మెడికల్ కాలేజ్‌కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా సో వీళ్ళ వెబ్‌సైట్‌లో మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు. సో ఇక బాండ్స్ యొక్క ఫార్మాట్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇదే విధంగా మనకి ప్రతి ఒక్క కాలేజ్‌కి సంబంధించి కూడా ఉంటుంది. సో నేను అలాగే మన గ్రూప్‌లో త్వరలోనే ఒక 3 బాండ్స్ ఉన్నాయి కదా! యాంటీ రాగింగ్ బాండ్ అండ్ కోర్స్ డిస్కంటిన్యూయేషన్ బాండ్ అండ్ అదే విధంగా సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్ వాటికి సంబంధించి నేను షేర్ చేస్తాను మన గ్రూప్‌లో. అలాగే కావాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ కూడాను. సో మీరు అక్కడి నుంచైనా చెక్ చేసుకోవచ్చు. లేదు మాకు సీట్ అలాట్మెంట్ అయిన కాలేజ్‌లో మాకు దొరకట్లేదు. సో ఫీ డీటెయిల్స్ తెలియట్లేదు, బాండ్స్ తెలియట్లేదు అంటే ఆల్టర్‌నేట్‌గా ఇంకో మెథడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలా అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి mcc.nic.in అనే వెబ్‌సైట్ ఉంది కదా! సో సేమ్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రైట్ కార్నర్‌లో పార్టిసిపేటింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్, ప్రోగ్రామ్ అని అడుగుతుంది. సో వీటి మూడిట్లో కూడాను ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో ఆల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేశారంటే ఇక్కడ మనకి అన్ని కాలేజెస్ డేటా అయితే వస్తుంది. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్‌లో ఉన్న కాలేజెస్ డేటా అంతా వస్తుంది. ఇక్కడ రైట్ కార్నర్‌లో సెర్చ్ ఆప్షన్ ఉంది కదా! అక్కడ మీకు ఏ కాలేజ్ అయితే సీట్ అలాట్మెంట్ అయిందో ఆ కాలేజ్‌ని సెర్చ్ చేయండి. ఆ కాలేజ్ రాగానే ఆ కాలేజ్‌లో వ్యూ ప్రొఫైల్ ఉంటుంది. వ్యూ ప్రొఫైల్ చూస్తే ఆ కాలేజ్ అడ్రస్, డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ వ్యూ బాండ్ మీద క్లిక్ చేస్తే ఆ కాలేజ్‌లో ఉన్న బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఈ రిపోర్టింగ్ టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటారో వీలైనంత తొందరగా మీకు అలాట్ అయిన కాలేజ్‌కి వెళ్ళి రిపోర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో రిపోర్ట్ అయ్యే టైంలో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ దాంతో పాటుగా ఫీజ్ అనేది పే చేయండి. సో పే చేసిన తర్వాత ఒకవేళ మీరు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్‌లో వేరే కాలేజ్‌కి వెళ్ళాలి అనుకుంటే, దీనికంటే మంచి కాలేజ్‌కి వచ్చి వెళ్ళాలి అనుకుంటే అక్కడ అప్‌గ్రేడేషన్ కోసం విల్లింగ్‌నెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదైతే మర్చిపోకండి. సో మీరు అక్కడ చెప్పండి నేను నెక్స్ట్ రౌండ్‌లో అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని. ఎవరైతే అప్‌గ్రేడేషన్ కావాలనుకుంటారో వాళ్ళు.
లేదు నాకు ఈ కాలేజే నచ్చింది, నేను ఇదే కాలేజ్‌లో ఉంటాను అని అనుకుంటే సో మీరు అప్‌గ్రేడేషన్‌కి విల్లింగ్‌నెస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ స్టూడెంట్స్‌కి ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. మీకిప్పుడు అలాట్ అయిన కాలేజ్ ఏదైతే ఉందో అది మీకు నచ్చితేనే వెళ్లి రిపోర్టింగ్ అవ్వండి. సో నాకు నచ్చలేదు, అయినా సరే రిపోర్ట్ అవుతాను. రిపోర్ట్ అయ్యి నెక్స్ట్ రౌండ్‌లో అప్‌గ్రేడేషన్ వస్తే వెళ్తాను. అప్‌గ్రేడేషన్ రాకపోతే ఇప్పుడు రిపోర్ట్ అయిన కాలేజ్ నుంచి ఎగ్జిట్ అవుతాను అని అనుకునే వాళ్ళు రిపోర్ట్ అవ్వకుండా ఉండడానికే ప్రయత్నించండి. ఇదైతే నా సజెషన్. సో ఇకపోతే ఈ రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? రాని వాళ్ళు ఏం చేయాలి? ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అనేది డీటెయిల్‌గా మాట్లాడితే ఫస్ట్ ఈ రౌండ్ 1లో సీట్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు బట్ సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సెకండ్ రౌండ్‌కి డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే ఫ్రెష్‌గా ఇచ్చేసేయొచ్చు. ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. మీరు సెకండ్ రౌండ్‌కి ఎలిజిబుల్ అవుతారు. వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైతే స్టూడెంట్స్‌కి సీట్ వచ్చింది బట్ వాళ్ళకి ఈ కాలేజ్ నచ్చలేదు అనుకోండి. మీరు కాలేజ్‌లో రిపోర్టింగ్ చేయకండి. సో మీరు ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నట్లయితే అంటే సైలెంట్‌గా ఉన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. సీట్ వచ్చింది అయినా సరే మీరు రిపోర్ట్ అవ్వలేదు. నో ప్రాబ్లమ్. మీకు సెక్యూరిటీ డిపాజిట్‌లో కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయినప్పుడు మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది రెండవ సిచ్యువేషన్. సో ఇక థర్డ్ సిచ్యువేషన్ గాని చూసుకుంటే ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన కాలేజ్‌లో జాయిన్ అవుతాను. మరి నేను సెకండ్ రౌండ్‌లో అప్‌గ్రేడ్ అవ్వొచ్చా అంటే యెస్. మీరు రిపోర్టింగ్ అయ్యే టైంలో నాకు అప్‌గ్రేడేషన్ కావాలి అని చెప్పి విల్లింగ్‌నెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. విల్లింగ్‌నెస్ ఇచ్చి సెకండ్ రౌండ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్‌గ్రేడేషన్ కావాలనుకుంటారో వాళ్ళు విల్లింగ్‌నెస్ ఇస్తారు కదా! ఇచ్చిన తర్వాత సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు. ఓన్లీ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీ మెరిట్‌ని బట్టి ఎక్కడైనా అప్‌గ్రేడ్ అయితే మీరు వెళ్లి అప్‌గ్రేడ్ అయిన కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చు. సో బట్ వన్స్ మీకు సెకండ్ రౌండ్‌లో అప్‌గ్రేడేషన్ గాని అయ్యింది అంటే ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ రౌండ్‌లో ఎక్కడైతే వస్తుందో అక్కడికెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఎవరికైతే స్టూడెంట్స్ అప్‌గ్రేడేషన్ కోరుకున్నారో బట్ వాళ్ళకి అప్‌గ్రేడ్ అవ్వలేదు అనుకోండి. వాళ్ళకి ఫస్ట్ రౌండ్‌లో ఉన్న సీట్ అలాగే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో ఇక నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చేసి నేను ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో జాయిన్ అయ్యాను రౌండ్ 1లో. సో నేను కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ అయిన తర్వాత నాకు స్టేట్ కోటాలో సీట్ వచ్చింది. సో మరి స్టేట్ కోటాలో సీట్ వచ్చినప్పుడు నేను ఆల్ ఇండియా కోటా నుంచి వచ్చి స్టేట్ కోటాలో జాయిన్ అవ్వొచ్చా అంటే యెస్ మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో బట్ మనకి ఫర్దర్‌గా సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. అప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో బట్ ఈ ఫస్ట్ రౌండ్ కౌన్సెలింగ్ వరకైతే మీరు ఫస్ట్ రౌండ్ ఆల్ ఇండియాలో జాయిన్ అయినా సరే మళ్ళీ మీకు స్టేట్‌లో ఫస్ట్ రౌండ్‌లో వస్తే మీరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. మీ సెక్యూరిటీ డిపాజిట్‌కి గాని, మీరు కాలేజ్‌లో కట్టిన ఫీజుకి గాని ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. రిఫండ్ అయితే అవుతుంది. సో ఇదైతే మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫీజెస్, డాక్యుమెంట్స్, రిపోర్టింగ్ ప్రాసెస్ అండ్ అదే విధంగా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడాని వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సో ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ స్టేట్ కౌన్సెలింగ్ గురించి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ స్టేట్ కౌన్సెలింగ్ గురించి అడుగుతున్నారు. అయితే స్టేట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇంకా మనకి మెరిట్ లిస్ట్ అయితే రాలేదు. అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదన్నమాట. ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్‌గా ఎటువంటి అప్డేట్స్ అయితే లేదు. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్‌లో ఇమ్మీడియేట్‌గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.